హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జ్యోతి 321 వరల్డ్స్. ఈరోజు వీడియో ఏంటంటే సేమియా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ఒక కళాయి పెట్టి అందులో కొద్దిగా నెయ్యి వేసి నెయ్యి బాగా కరిగాక అందులో 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టేబుల్ స్పూన్ బాదం పప్పు వేసి ఫ్రై చేయాలి. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కిస్మిస్ని అయితే వేసుకోవాలి. అన్నీ గోల్డెన్ కలర్ వచ్చేలా ఫ్రై చేసుకోవాలి. అన్నీ ఫ్రై అయిపోయాక తీసి అయితే పక్కన పెట్టుకోవాలి. తర్వాత సేమియా పుల్లలను అయితే అందులో వేసి ఫ్రై చేసుకోవాలి. అవి కూడా గోల్డెన్ కలర్, మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక తీసి పక్కన పెట్టుకోవాలి. 1 కప్పు సేమియా పుల్లలకి అయితే 3 కప్పులు వాటర్ని అయితే తీసుకొని వాటర్ బాయిల్ చేయాలి. వాటర్ కొద్దిగా మరిగాక వాటర్ బాగా మరుగుతున్నప్పుడు సేమియా పుల్లలను అయితే అందులో వేసుకోవాలి. పక్కన అయితే పాలు అయితే పెట్టి మరిగించుకోవాలి. పంచదార అయితే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని అలా ఉడకనివ్వాలి. సేమియా పుల్లలు అయితే ఉడుకుతూ ఉన్నాయి. అప్పుడు మనం మరగబెట్టుకున్న పాలను అయితే అందులో వేసుకోవాలి. యాలకుల పొడి వేసుకోవాలి. యాలకులు తర్వాత మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు, కిస్మిస్ని అయితే వేసుకోవాలి. సేమియా అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. సేమియా ఒక్కోసారి గట్టిగా చిక్కగా అయిపోతుంది. ఇలా చేయడం వల్ల కొద్దిగా పలచగా ఉంటుందన్నమాట. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.